హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. ఫైనల్గా చాలా రోజుల తర్వాత మంచి సీజన్ టైంలో కూర్గ్ మడికేరి ట్రిప్ అయితే ప్లాన్ చేసామండి. మొత్తం మన వాళ్ళు బ్యాచిలర్స్ ఫ్యామిలీ గేమిలీ అంతా వేసుకొని ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 25 మెంబర్స్ అయితే అరేంజ్ అయినారు అనమాట. చాలా బాగుంటుంది సీజన్ టైము. మొత్తం 3 రోజులు అయితే కూర్గనే కాదు, కూర్గ్ సైడ్లో అటుపక్క ఇంకా నియర్ బై చిక్మంగళూరు ఉంది, ఇంకా సక్లేష్పూర్ ఉంది. చూద్దాం. పర్టికులర్ ప్లాన్ అయితే ఏం లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్లేస్ చూసిన తర్వాత నెక్స్ట్ అక్కడే మైండ్ సెట్ ఎలా ఉంటుందో, ఏం చూడాలనిపిస్తుందో దాన్ని బట్టి అయితే డిసైడ్ చేసుకుంటాము. ఇదైతే చాలా మన ఛానల్ అయితే ఫస్ట్ లాగ్ అన్నమాట. ఐ హోప్ ఇదైతే నచ్చుతుంది అనుకుంటానా. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా. ఇప్పుడే లగేజ్ అయితే మొత్తం అంతా ప్యాక్ చేసి కార్లో అయితే పెడదామని అయితే అంతా సత్తాన్నాము. ఇట్స్ ఆల్మోస్ట్ టైం అయితే 12:41 అవుతుంది. అర్లీ మార్నింగ్ 2కి అయితే స్టార్ట్ అవుతామని అయితే ఫిక్స్ అయినాము. సో చూద్దాం ఏమవుతుందో ఏమి. ఇంకా మన వాళ్ళు ఇంకా 2 కార్స్ రావాలి. ఇంకేముంది, అంతా పెట్టేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా నాకు తెలిసి 2 అంటున్నారు, బట్ ఆల్మోస్ట్ 3 అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతామేమో. చూసుకోవచ్చు లగేజ్ ఎంత మీరు మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇంకా అన్నీ వేసి ఎంత వేసుకోవడం, ఇంకా సరుకంతా. ఇంకా ఇక్కడ 2 బ్యాగులు ఉన్నాయి. చూద్దాం అంతా పెట్టేసి దీంట్లో సరిపోదు, ఇంకో కారు వస్తే దాంట్లో పెట్టాల్సిందే. ఇంకా మనవాడు గట్టిగా పుష్ చేస్తున్నాడు, నూకుతున్నాడు నెక్స్ట్ లెవెల్లో. ఈ చలి వాతావరణానికి అర్లీ మార్నింగ్ బయలుదేరి ఒక 50 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఒక మంచి ఒక చల్లని అంటానా, ఒక వేడిగా ఒక మంచి టీ తాగామంటే ఇంకా సెట్ అనమాట. ఏమంటారు బ్రోస్? అది మనవాడు పాపం లగేజ్ సత్తానాడు. ఈ కార్లో మనకి లగేజ్ అంతా ఆల్మోస్ట్ ప్యాక్ చేసేసాము. ఇంకా 3 కార్లు రావాలన్నమాట. మేము ఆల్మోస్ట్ వెయిట్ చేస్తాను మీకు వాళ్ళ కోసం అయితే. సో చూద్దాం ఎంతసేపు పోతుందో ఏమో, ఇంకా స్టార్ట్ అయ్యకుండా. మేమైతే ఇప్పుడే ఇంకా ఆల్మోస్ట్ టైం అయితే 1 అవుతుంది. 2 o'clock అయితే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. మన వాళ్ళు అయితే ఇంకా రాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతామో ఏందో మాకైతే అర్థమే కావట్లేదు. ఏమంటావు బ్రో? సో మేమైతే ఆల్రెడీ ప్యాకింగ్ అవన్నీ అయిపోయాయి. సో వీఆర్ రెడీ టు గో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అదర్స్. అది టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. లెట్స్ గో. కారు లగేజ్ అంతా పెట్టేసి మేమైతే ఇంకా బోర్ కొడుతుంటే చూడండి ఇట్లా వచ్చేసి కాసేపు చిల్లు అయితే అవుతాం అనమాట. తగ్గేదే అది మొత్తానికి అన్ని వైబ్స్ అయితే అయ్యి ఎంజాయ్ చేద్దాము. దీని మా హెయిర్ కట్ ఎందుకు చేసుకున్నానో ఏమో నాకైతే అర్థమే కాలేదు. కనీసం 2 డేస్ బ్యాక్ చేసుకోండా, అది కూడా బీడ్ అంతా తీసి పిచ్చినా కూడా. ఏదైనా మంచి మూమెంట్స్ ఉన్న టైంలోనే ఇలాంటి పని చేస్తాను నేను. బాగుందన్న. ఏం చేసేది బ్రో, కటింగ్ చేసి ఏది బాగాలేదు బ్రో. కానీ మన బాగోగులు పక్కన పెడితే వీడియో చేద్దాము, జనాలను ఎంటర్టైన్ చేద్దాము. ఏమంటారు? చూడండి ఎవరో ఫ్లాట్లో చూసి అక్కడ నుంచి పైన చూసి నవ్వుకుంటాడు. ఈ నా కూడా ఎవర్రా, టైం అయితే 1 అవుతుంది, పెళ్ళాం బయటలు ఉన్నారా, సంసారం చేసే టైం రా, పడుకోవాలరా అని వాళ్ళు పైనుంచి ఆ మాదిరి ఎక్స్ప్రెషన్ వాళ్ళది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. మనం లాగులంతా అంత ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ లాగ్ అనమాట. అంటే లాగ్ తీద్దామని అయితే ఆల్మోస్ట్ వీడియోస్ కూడా తీసాను, బట్ మళ్ళీ ఏమైందంటే అది ఎందుకో నాకు తెలీదు. ఫోన్లో స్టోరేజ్ అయితే అంతా చేసి పెట్టుకుంటా. మరి ఎందుకో ఎడిట్ చేయాలని బద్ధకమో లేకపోతే ఏమన్నా మిస్ అవుతుందో, ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయితే జరుగుతూ ఉంది. బట్ ఈసారి మాత్రం ఏమైనా సరే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే లాగ్ అప్లోడ్ చేయనట్టు, ఓకేనా? అది మ్యాటర్. ఓకే, నైట్ 3 o'clock అన్నారండి. మేమైతే ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. ఇంకా చూద్దాం, మధ్య ఆఫ్టర్నూన్ 2 పైన అయిపోతుంది టైం అయితే ఇంకా వెళ్ళేసరికి. అదే మ్యాటర్. ముఖేష్ భాయ్ కుछ बोलो ना, ब्लॉग कर रहे हैं. First time we are going for Coorg visit with family and friends. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. చూసుకోవచ్చు మొత్తానికైతే మొత్తం 4 కార్లు అన్నమాట. ఇక్కడ ఇదొక కారు, మన I20 మనం దీంట్లో కూర్చుంటాము. ఇదొక కారు, తర్వాత వర్ణ ఇదొకటి, తర్వాత నెక్సాన్ ఇంకోటి,
తర్వాత ఇంకో నెక్స్ట్ వన్ వస్తుంది, అది వస్తానే ఇంకా స్టార్ట్ అనమాట. సో అది మ్యాటర్. మన ముక్తేష్ పైన అవుతాడు. సే హలో, హాయ్. అది మిస్టర్ రాజు బ్రో. సో ఇంకో కార్ కూడా వచ్చేసింది అనమాట నెక్స్ట్ వన్. సో చూసుకోవచ్చు ఫైనల్గా ఇది ఇన్ని కార్లు. రెడ్ నెక్సాను, అది బ్లాక్ నెక్సాను, ఇంకా i20, ఇంకా ఇదేం కార్ బ్రో? గ్లాన్జా. తర్వాత మంది వర్ణ. ఓకే గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిందామని అయితే ఇక్కడైతే ఆపామన్నమాట. శ్రీ రేణుకాంబ హోటల్ అనమాట. ఇక్కడైతే చాలా అయితే రష్ ఉంది. చూసుకోవచ్చు కార్స్ అంతా ఎలాగైతే పార్క్ చేశారో. మార్నింగ్ అయితే టైం అయితే ఆల్మోస్ట్ 10:20 అయితే ఉంది. సో చూసుకోవచ్చు మన వాళ్ళు ఫైనల్ గ్యాంగ్. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. అది మ్యాటర్. ఇంకా తినేసి మళ్ళీ మన జర్నీ అయితే కొనసాగిద్దాం. అంతే ఏమంటా బ్రో? గాడ్ ఈజ్ గ్రేట్. ఎందుకు శ్రీ హోటల్ రేణుకాంబ అనమాట. బాగుంది సెటప్ అంతా. చూసుకోవచ్చు కార్లు అంతా ఎన్ని పార్క్ చేశారు చూసుకోవచ్చు. ఇక్కడ చేసే విధానం కానీ హెవీ క్రౌడ్ అయితే భయంకరంగా ఉన్నారు. ఏదో మంచి ఫేమస్ హోటల్ అన్నమాట ఇక్కడ రేణుకాంబ హోటల్. సో గాయస్, ఇక్కడ టీ ఫేమస్ అంట. టీ అయితే తాగుతున్నాం ఇప్పుడే. చూసుకోవచ్చు మనవాడు. టీ తాగేసి మళ్ళీ ఇంకెంతసేపు అన్నా మన జర్నీ? ఇంకా ఒక 4-5 గంటలు పట్టచ్చు. అది ఇంకా 4 to 5 hours అనమాట. నాకు తెలిసి అంచనా ప్రకారం ఈరోజు ఈవినింగ్ అయిపోతుంది ఖచ్చితంగా. ఈవినింగ్ అంటే నైట్ ఇంకా రీచ్ అవుతాను. టీ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా ఈ రోడ్లో వస్తే ట్రై చేయండి. రేణుకాంబ హైట్ అంటారు గాయస్. ఇంక మనం ఇంక ఇట్లా ఇంకోళ్ళ వెళ్ళి కోసమా? మనమైతే ఇంకా ఆల్మోస్ట్ ఒక 180 kilometers దాకా పెండింగ్ ఉంది. పోతా ఉన్నాము. ఇంకా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అంతా అయింది అనమాట. బాగుంది హోటల్లో, మంచి ఎక్స్పీరియన్స్ బ్రేక్ఫాస్ట్ కూడా. సో చూద్దాం. వెళ్ళేసరికి నేనైతే ఒక ఈవినింగ్ అవుతుంది అనుకుంటాను. ఇంకా మధ్యలో ఇంకా లంచ్ చేయాలి, ఇంకా టీ అంటారు, అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఎట్లా కాదన్నా ఒక 1 hour 2 hours అయితే మనకి బ్రేక్స్కే వెళ్తాయి అనమాట. ఇప్పుడే మైసూర్ని అయితే దాటుకొని కాస్త ముందుకైతే వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 8 kilometers ఉందన్న. ఇక్కడ నుంచి 150, ఇంకా 150, 170, 150 అనుకుంటా. 150 అయితే ఉంది. సో చూద్దాం. ఇంకా ఒక 3 hours జర్నీ అయితే పెండింగ్ ఉంది. మనం చూసుకోవచ్చు 3 కార్లు. అక్కడ కార్ అయితే ఉంది. ఇక్కడ చూడ మనవాడు చక్రి మ్యాన్, ఫైర్ మ్యాన్. మనవాడు చూసుకోవచ్చు. మనవాడు షర్ట్ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మొత్తానికి అవుట్ఫిట్ చూడండి మనవాడు. వెళ్ళి ఆడుకోమ్మా. మామూలుగా సెటప్. ఇది ఇంకోటి మన కార్ i20, ఇంకోటి నెక్సాను, అక్కడ ఇంకోటి గ్లాన్స్ అనేసి ఇంకో నెక్సాన్ అయితే పెండింగ్లో ఉంది, ఇంకోటి రాలేదు. సో ఇంకా మనలందరూ ఇప్పుడే దిగేసి కార్లో నుంచి కాస్త రిలాక్స్ అయితే అవుతారు అనమాట. చిల్ అవుతారు. సో చూడవచ్చు మన ఆటగాడుతున్నారు. ఏమంటావు బ్రో? ఏ పిచ్ అయినా ఆడేలా. అది ఇంటర్నేషనల్ పిచ్ అది ఆటగాడు బ్రో. సో ఆటగాడు చూడండి, మన వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. ఈరోజు నైట్ అయితే ఇంకా రచ్చనపోతుంది. గేమ్స్ కానీ ఇంకా అదే పనిగా స్పీకర్ కూడా ఎత్తుకొని పోతున్నాము. ఎలా ఉండబోతుందని మీ అంచనా ప్రకారం వదిలేస్తున్నాము. అది ఈరోజు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ రేపటి నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం ప్లేసెస్ అంతా. అది ఇప్పుడే అయితే ఇక్కడైతే ఆపేసి ఏదో డ్రై అయిపోయింటే మొత్తం లోపల మౌత్ అంతా, ఇంకా ఏదో తాగుదాం ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ చివరికి చూసి తాగుదాం అనుకున్నాము మాట. ఇక్కడ చూసుకోవచ్చు మన వాళ్ళు ఫ్యామిలీ అందరూ హాయ్ చెప్పండి. ఇది మన గ్యాంగ్ అంతా ఫ్యామిలీతో వచ్చాం. సెటప్ అంతా ఫుల్ డ్రైవ్ అవుట్ అయిపోయింటే ఈ మనోడు ముక్తేష్ బాయ్ సన్ అనమాట. మనకు తెలుగు రాదు, ఓన్లీ హిందీ, ఇంగ్లీష్, కన్నడ లిటిల్ బిట్. అది
కాసేపు ఇంకా షుగర్ క్యాన్ జ్యూస్ తాగేసి మళ్ళీ కొట్టడమే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకొక 80 to 100 అంతే అనుకుంటా డిస్టెన్స్. నాన్ స్టాప్ కొడతానే ఉన్నాము వాటికి చిన్న చిన్న స్టాప్స్ ఒకరు మిస్ అవుతారు ఒక వెనకాల ముందర, సో అది లేట్ అయిపోతుంది అనమాట. ఇంకేముంది ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా ఒక 80 kilometers అంటే ఒక 2 hours, ఎందుకంటే రోడ్డు బాగానే ఉంది బట్ మరీ అంత ఫాస్ట్ అయితే వెళ్ళాం. ఏంది బ్రో నిద్ర వస్తుందంట నీకేం బ్రో? డ్రైవింగ్ చేయాలి మాకు బ్రో నొప్పి. అది ఏం చెప్తావు బ్రో? హీరో మొత్తానికి ఏమంటాయి, ఎట్లుంది బ్రో ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది బ్రో. ఆల్రెడీ మనకి 3-4 యాక్చువల్లీ మేము 3-4 times అయితే విజిట్ చేసాం కూర్గ్ అనమాట. ఫ్యామిలీతో రావడం ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు అంటే మేమైతే బ్యాచులర్స్ అంతా వచ్చేవాళ్ళము, ఇప్పుడు ఫ్యామిలీతో పిలుచుకొని రావడం అయితే ఫస్ట్ టైం. నిమ్మలంగా నిద్రపోయినా కార్లో. ఇంకా నా ఎక్స్పీరియన్స్ చెప్పాల్సిన పెళ్లి చేసుకుని ఒక ఇద్దరు పిల్లలు అనుకుంటే నువ్వు మేలుకుంటావు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకేం నెక్స్ట్ ఇయర్ కంతా నెక్స్ట్ ఇయర్ కంతా ఇద్దరు పిల్లలు అంటారు కదా సార్. నెక్స్ట్ వ్లాగ్ లో అది రివీల్ చేస్తా పెళ్లికి సంబంధించి. సో అందరూ పెళ్ళి అండి గైస్, మనది ఇంకేమీ దగ్గర పెళ్ళి కాదు, అవుట్ఫిట్ వెనక బట్ట ముందు పొట్ట. मुकेश भाई कैसा लग रहा है एक्सपीरियंस? बहुत अच्छा ड्राइविंग एक्सपीरियंस कैसा है? बहुत अच्छा ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. रोड एकदम मस्त है ना? हाँ रोड मस्त, गुड टाइम्स. चलो पिएंगे. हेलो షుగర్ క్యాన్ ఆట పెట్టి ఇంకా మామూలే, ఇంకా మనదంతా రెడీగా ఉన్నారు. మొత్తం సరుకు కాందాన అంతా. విరాజ్ జ్యూస్ రా, షుగర్ క్యాన్ జ్యూసా తాగుతామా? వీడు బాబు నిద్రపోయి ఎప్పుడే లేచినాడు. సో ఫైనల్గా కూర్గ్ అయితే చేరుకున్నామండి మడికేరికి. ఇంకా ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు కాబట్టి అందరూ ఇక్కడ హోమ్ స్టేని అయితే తీసుకున్నామండి. అక్కడ హోమ్ స్టే అంటే డిఫరెంట్గా, మా దగ్గర టెంట్స్ ఉన్నాయి కాబట్టి మేమే టెంట్స్ మాదిరి అరేంజ్ చేసుకొని అక్కడ ఉండేదానికి ప్లేస్ అయితే ఇక్కడ కొంచెం చాలా ఉంటాయన్నమాట హోమ్ స్టేస్ డిఫరెంట్వి. సో అలాంటి చోటుకైతే వచ్చేసి ఇక్కడ స్టే చేసామండి. మేము ఫుడ్ తీసుకోవడానికి మేమందరూ బయటకు వచ్చాము. మేము నలుగురు. ఈవినింగ్ 8:30 అవుతుంది. ఫుడ్ కోసం అయితే హంటింగ్ అనమాట. ఇది చూసుకోవచ్చు మీరు. మెయిన్ ఏదో సెంటర్ లాగా ఉంది, చూడండి ఎట్లుందో. సలార్ మూవీలో గోడలాగా ఉంది నాకైతే చూస్తానే. మడికేరి టౌన్ అనమాట ఇది. ఏదో ఫ్యామిలీ డాబా రెస్టారెంట్ అంట. పోయి ట్రై చేద్దాం ఏముంటాయి చూద్దాం ఒకసారి, మనం బట్టి డిసైడ్ అవ్వం. చూసుకోవచ్చు ముగ్గురు చేతుల్లో బ్యాగులు ఎట్లుందంటే చూడండి. సంచి కట్టుకుపోయి ఇంక కార్లోకి వేసి ఇంకా తినాలి. ఇంకా 10 పైన అవుతాం టైం అయితే. సరే పడుకో, ఏముందిలే ఇంకా. ఈ రేషన్ షాప్కి వచ్చి కాస్త కావాల్సిన సామాన్లు అయితే తీసుకోవడం జరిగిందండి. గెలాక్సీ ఇంకా ప్లేట్స్, తర్వాత గ్లాస్ తాగేదండి. ఇంకా ఇవి ఐటమ్స్ అంతా మన వాళ్ళు ఆల్రెడీ ఆకలికి ఇప్పుడే సగం ఆశతో ఆతృతగా ఉంది. ప్యాకెట్ ఇప్పి ఆల్రెడీ సగం వేస్తున్నారు. చూసుకోవచ్చు ఎంత ఆత్ర పడితే ఎలా అండి మరి. చేస్తున్నారు అండి మడికేరి ఎందాలు రోడ్లో షాపింగ్ చేసుకొని మిక్చర్ వేసుకుంటా బ్రో. మిక్చర్ కొంచెం అది మిక్చర్ ఎన్నుకుంటా రోడ్లో. ఇట్లుంది మా పరిస్థితి. ఎవరున్నా దయచేసి మాకు రూము తిండి ఏది బ్రో అట్లాగానే పరిస్థితి. చలికాలం కానీ చలి మంచి అనిపించట్లా. వచ్చినాం కాబట్టి సెలవు లేదు. ముందర అదే మావాడు ముందర బార్ షాప్ ఉందన్నమాట. సో అందుకని చల్లేదంట వాడు. చూడాలి ఇంకా మడికేరి రుచులు, ఏదో మిక్చర్లు, బఠానీలు, బోటీలు అంతా సేమ్ మన మాదిరినే. ఏదో పైన మామూలు బాటిల్స్. ఓకే బాయ్ బాటిల్స్ జ్యూస్ వల్ల ఓకే. ఇంకేదో కేకులు ఉన్నాయి బాగా బేకరీలో మామూలు అంతా మన మాదిరినే. అంతా ఏదో రకరకాల కేకులు అంతా బాగుంది గైస్. మొత్తానికి నైస్ ఈజ్ గుడ్ హ్యాబిట్. అంతా సూపర్ మార్కెట్ లాగా బాగా అరేంజ్ చేశారు అన్నమాట. బాగుంది. హాయ్ గాయస్, మబ్బులో ఏం కనబడట్లేదు బట్ చూసుకోవచ్చు టెంట్లు అయితే వేసారనమాట. టెంట్లు వేసి ఇక్కడ దాంతోపాటు క్యాంప్ ఫైర్ మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ సెటప్ అనమాట. ఏముంది చలి అయితే నెక్స్ట్ లెవెల్లో
ఉంది ఇక్కడ. కవర్ చేయడానికి క్యాంప్ ఫైర్ వేసాం. అది చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంది ఏమి అనేసి. ఇదొక టెంటు, ఇది కాస్త చిన్న టెంటు. తర్వాత మళ్ళీ ఇది కొంచెం పెద్ద టెంటు, ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 8 మెంబర్స్ దాకా ఉండొచ్చు. ఇది ఒక చిన్న టెంటు. ఇక్కడ గులాబ్ జామున్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మన కౌతక్క గారు, చందు గారు దాన్ని చేశారనమాట. కార్లంతా అక్కడే పార్క్ చేసి ఇంకా అక్కడే మన టెంట్లు గింట్లంతా. ఇది ఇంకోటి. ఇదండి మొత్తానికి వరాలుగా సెటప్. ఇక్కడ చూసుకుంటే అందరూ పెద్దలు పిల్లకాయలు అందరూ మంచిగా చలి కాంచుకుంటా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా బాగుంది. Take some other state people also. యా ఐఎమ్ కవరింగ్ ఎవరీవన్. పిల్లలు అంతా కూడా పాన్ ఇండియా. చాలా బాగుందండి ఫీల్. చలికి దానికి మంచిగా కిడ్స్ చూడండి. కిడ్స్ అంతా సాన్వి హాయ్ బోలా. ఇప్పుడే భోజనాలంతా అయ్యి నెమ్మదిగా చలి ఎక్కువగా ఉంటే చలి కాచుకుంటున్నామండి. చూసుకోవచ్చు. చిన్న భాషకి చెప్పు. బాగుందండి సెటప్. ఎలా ఉంది బ్రో మీ ఎక్స్పీరియన్స్? అద్భుత. ఓకే చూడండి చక్కలు ఇంకా అర్ధ గంటలు కలిపోతాయి అంతా. మళ్ళీ చలికి రావాల్సిందే. సో పార్ట్ 1 చాలా లెంత్ ఎక్కువ ఉండడంతో అంతా ఒకే వీడియోలో పెట్టలేకపోతానండి. సో పార్ట్ 2 ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను. దాంట్లో ఇంకా లొకేషన్స్ అన్ని డే 2 డే 3 అన్ని కవర్ అన్ని ఒకే వీడియోలో పెట్టేస్తాను. సో స్టే ట్యూన్ గైస్.